హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇదైతే ఏపీ ట్రిప్ సెకండ్ పార్ట్ వీడియో ఇది. ఇప్పుడైతే లక్ష్మీ నరసింహస్వాముల వారి టెంపుల్ అంతర్వేదిలో ఉంది ఇది. ఇక్కడైతే కస్టమర్ అయితే వండుకుంటారు. ఇక్కడ నుంచి అయితే తిని బయలుదేరుతాము. అంతర్వేది టెంపుల్ నుంచి అయితే బయలుదేరాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే ద్రాక్షారామం టెంపుల్ వెళ్ళాలి. 78 కిలోమీటర్స్ ఉంది. 2 అవర్స్ జర్నీ చూపిస్తుంది. రీచ్ అయ్యే టైమింగ్ అయితే 7:50 కావచ్చు. ఇప్పుడైతే ద్రాక్షారామం టెంపుల్ అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడైతే పార్కింగ్లో ఉన్నాను. టెంపుల్ వ్యూ అయితే బాగుంది. ఇప్పుడైతే కస్టమరు దర్శనానికి బయలుదేరారు. వాళ్ళు వచ్చాక ఇక్కడ తినేసి బయలుదేరుతాము. టెంపుల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. కస్టమర్స్ ద్రాక్షారామం టెంపుల్ ఆపోజిట్లో పెట్రోల్ బంక్లో ఉన్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫుల్ ట్యాంక్ చేపిస్తున్నాను. ఇక్కడ నుంచి అయితే నైట్ అన్నవరం వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఫుల్ ట్యాంక్ చేపిస్తున్నాను. 10,000 పట్టింది ఫుల్ ట్యాంక్కి. ఇక్కడ నుంచి అయితే బయలుదేరాలి. ఇప్పుడైతే అన్నవరం రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. ఖమ్మం దగ్గర ఇప్పుడైతే వెహికల్ చెకప్ నడుస్తుంది. గ్యాస్ పొయ్యి ఏదున్నా అలౌ చేయరు పైనకి. పార్కింగ్లోనే వెహికల్ ఉంటుంది. కస్టమర్ అయితే పైనకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేస్తారు. ఇప్పుడైతే అన్నవరం నుంచి బయలుదేరాను ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే సింహాచలం టెంపుల్ వెళ్తున్నాను. ఇప్పుడైతే హైవే ఎక్కాను. ఇక్కడ నుంచి 130 కిలోమీటర్స్ ఉంది. 3 అవర్స్ 40 మినిట్స్ చూపిస్తుంది జర్నీ. అక్కడ రీచ్ అయ్యాక టెంపుల్ దర్శనం చేయించుకొని అక్కడ నుంచి వెళ్ళాలి. ఇప్పుడైతే సింహాచలం ఎంటర్ అయ్యాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొండపైనకి వెళ్తున్నాను. ఇక్కడ టోల్ గేట్ అమౌంట్ కట్టి పైనకి వెళ్ళాలి. ఇప్పుడైతే హెవీ వెహికల్స్ అయితే పైనకి అలా ఉన్నాయి. మెట్ల దారి వెళ్ళొచ్చు, ఆటోస్లలో వెళ్ళొచ్చు. పైనకి ఓన్ వెహికల్స్ ఉంటే ఓన్ వెహికల్స్ ఇట్లా పైనకి వెళ్తాయి. కానీ హెవీ వెహికల్స్ని అయితే అలో చేయరు, ఎందుకంటే ఘాట్ సెక్షన్ ఇది. పైన టెంపుల్ వ్యూ బాగుంటుంది. ఇప్పుడైతే ఉత్సవాలు జరుగుతున్నాయని పైన కిందనే ఆపేసారు. ఇప్పుడైతే వైజాగ్ ఎంటర్ అయ్యాను ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే అవుట్స్కట్ రూట్లో వెళ్తున్నాను. ఇది ఆర్కే బీచ్కి వెళ్ళే దారి. కొంచెం ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఈవినింగ్ టైం కాబట్టి మనకు 6 కిలోమీటర్స్ చూపిస్తుంది బీచ్కి. టైమింగ్ వచ్చేసి 45 మినిట్స్ చూపిస్తుంది. హెవీ ట్రాఫిక్ ఉంది. సిగ్నల్స్ టైమింగ్స్ కదా ఇప్పుడు ఈవినింగ్లో. ఇప్పుడైతే పార్కింగ్లో వెహికల్ పెట్టాను. ఇక్కడనే నైట్ ఆల్టు. ఇప్పుడు వచ్చేసి వైజాగ్ రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడ నుంచి అయితే కస్టమర్ ట్రైన్లో వెళ్తున్నారు అరకు దాకా. ఇప్పుడైతే కస్టమర్ని దింపేశాము. 6 అవుతుంది ఇప్పుడు మార్నింగ్ టైం అయితే. ఇప్పుడు వచ్చేసి మేమైతే కస్టమర్ దింపేసి కొంచెం సిటీ బయటకు వచ్చేసి ఇక్కడ టిఫిన్ చేస్తున్నాము. టిఫిన్ చేసి మేమైతే ఎంటీ వెళ్తున్నాము. ఇక్కడ నుంచి అరకు అయితే మాకు 110 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి అరకు ఘాట్ సెక్షన్ ఎక్కుతున్నాను. నాకైతే 55 కిలోమీటర్స్ చూపిస్తుంది. కానీ టైమింగ్ వచ్చేసి 4 అవర్స్ చూపిస్తుంది టైమింగ్. ఫుల్ ఘాట్ సెక్షన్ ఉంటుంది ఇది. టర్నింగ్స్ పాయింట్స్ ఎక్కువ ఉంటాయి. హెవీ వెహికల్స్ అయితే వస్తాయి, కటింగ్స్ కావు కాబట్టి కొంచెం స్లోగానే వెళ్తాము. ప్రస్తుతం అయితే ఘాట్ సెక్షన్ ఎక్కుతున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే పైనకి వెళ్తున్నాం. కస్టమర్ అయితే ట్రైన్లో వస్తారు కదా, అక్కడ పోయి పికప్ చేసుకొని అక్కడ ప్లేసెస్ చూపించుకొని రిటర్న్ కావాలి. మళ్ళీ ఈవినింగ్లో రిటర్న్ అయితేనే మళ్ళీ భద్రాచలం వెళ్ళడానికి వీలుంటుంది ఫ్రెండ్స్. అందుకే మేము ఇప్పుడైతే ఘాట్ సెక్షన్లో బయలుదేరుతున్నాం. ఆడిస్తుందా లేదా సందడిగా రోజంతా ఇచ్చిన పోయిందేమో తెలికొమ్మ ఆ గుండెల గూటికి ముందే కబురియ్య వెచ్చరకమ్మ నీ వాడు వస్తాడే ప్రేమ అని త్వరగా వెళ్ళి నువ్వు విన్న కథలన్నీ చెప్పమ్మ కథనా తీసుకుపోని వస్తా తీసుకుపోని వెంట. ఇప్పుడైతే ఘాట్ సెక్షన్ ఎక్కుతున్నాను ఫ్రెండ్స్. ఘాట్ సెక్షన్ ఇంకా అయిపోవాలంటే 2 అవర్స్ జర్నీ చూపిస్తుంది. 35 కిలోమీటర్స్ ఉంది కానీ ఫుల్ ఘాట్ సెక్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది
అరకు ఘాట్ సెక్షన్ ఇది. ముందు నుంచి ఇంకో వెహికల్ వస్తే మనం కిందికి దిగాలంటే పెద్ద వెహికల్స్ టూ పాస్ కావు ఇక్కడ. వెళ్తున్నాం.